హలో అందరికీ ఇవాళైతే చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. దీనికోసం చేపల్ని బాగా ఉప్పు వేసి 4-5 సార్లు బాగా కడుక్కొని చింతపండు రసంలో నానబెట్టుకోవాలి. దాని తర్వాత మసాలా కోసం స్టవ్ మీద వెల్లుల్లి, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ మెంతులు, అలాగే ఎర్రగడ్డ వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను అనమాట. ఎండు కొబ్బరి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెంతులు జీలకర్ర వేసాం కదా, అవి ముందే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అలా దోరగా వేయించుకోవాలి. సో చాలామంది అంటే నా షార్ట్స్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చిన్ని ఛానల్ తెలుసు కదా. సో ఇలా బాగా దూరగా అయితే వేయించుకోవాలి వీటిని. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను, మసాలా ఎక్కువ రావడం కోసం. చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం, ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి కారం అండి. సో బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 4-5 టమాటాలు అట్లా తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. చిన్న ముక్కలు వద్దు, మామూలు ఇలా పెద్ద ముక్కలు చేసేసుకొని వేసుకోండి. సో కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక నీళ్ళని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఒక 5 టేబుల్ స్పూన్స్ అలాగా. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, సన్నగా తరిగెట్టుకోవాలన్నమాట. నేనైతే సన్నగా తరిగెట్టుకున్నాను. తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో టమాటాలు ఇప్పుడే వేయకూడదు, ఇవి బాగా ఫ్రై అయ్యాకే టమాటాలు వేయాలి. తర్వాత ఈ ఫ్రై అవ్వడం కోసం రుచికి తగినంత ఉప్పు, అలాగే టమాటాలు, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఆనియన్స్ మగ్గిపోయినాయి అన్నమాట. సో అందుకనే ఉప్పు, స్పైసెస్ ఇలా యాడ్ చేసి టమాటాలు వేసేసాను అన్నమాట. ఇందులో మనము ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చేపల పులుసు కోసం, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. దీంతోనే మనకి చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది. సో ఇది వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కాసేపు మగ్గిపోవాలి, పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలన్నమాట. పచ్చివాసన అనేది పోయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా ఉడకాలన్నమాట. ఇది ఇలా నేను కలుపుతున్నాను, మొత్తం మసాలా అనేది కలిసేంత వరకు. బాగా ఉడికిపోయిన తర్వాత చేప ముక్కని జాగ్రత్తగా ఒక్కొక్క ముక్క ఇందులో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా చింతపండు దాంట్లో నానబెట్టాం కదా, ఆ చింతపండు రసాన్ని తీసేసి చేప ముక్కలు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలా చేప ముక్కల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఎందుకంటే ఉడుకుతుంది కదా. సో అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. చింతపండు రసాన్ని పక్కన పెట్టి కేవలం చేప ముక్కలు మాత్రమే తీసుకోండి. లాస్ట్లో మనం చింతపండు రసం యాడ్ చేద్దాము. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ఫిష్ అనేది తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. సో ఇలా నేను చెప్పిన ఈ టిప్స్ యూజ్ చేస్తే చేపల పులుసు అనేది బాగా వస్తుందన్నమాట. ఆ రోజు అయితే సండే కాబట్టి ఏం చేసుకోవాలో చేపల ఫ్రై అయితే చేశాను. అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, చూడండి. ఇలా చేపల పులుసు చేసుకుందామని అనుకున్నాను అన్నమాట. సో అందుకనే ప్రిపరేషన్స్ చేసుకున్నాను. సో ఇంతే, చేపల పులుసు అనేది తయారైపోతుంది. సో ఇంత మంచి వీడియోని మీకు అందించినందుకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్
ఒక షేర్, ఒక కమెంట్స్ కూడా పెట్టండి మీకు నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.